హలో గైస్, ఎలా ఉన్నారు? దాదాపు చాలామంది తెలిసే ఉంటుంది. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ నా దగ్గర భూమిని, ల్యాండ్ మొత్తాన్ని, చెట్లను మొత్తాన్ని నరికేసేసి ఒక పార్క్ని కడదామని ఆలోచన ఉందన్నమాట. దాదాపు చూసే ఉంటే చాలా వీడియోలలో ఇప్పుడు నెమలు మొత్తం ఏడవడం అనేది చాలా జరిగిపోయింది. నాకు మొత్తం అనిపించింది ఏంటంటే ఇదైతే కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఢిల్లీ పరిస్థితి చూసాం, ఇప్పుడు ఎలా ఉందో సిచ్యువేషన్. ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ మన సిచ్యువేషన్ కూడా అలా అయిపోతుంది. డెవలప్మెంట్ కంటే ఫస్ట్ ప్రకృతి కాపాడుకుంటున్నాయి కదా మనం బాగుండేది. చెట్లే లేనప్పుడు ఎంత డెవలప్మెంట్ ఏం లాభం పోయి నాకు అర్థం కాకడుతుంది. రోగులు చచ్చిపోతే గ్యాన్ కోసం కదా ఎంత కష్టపడాలి. ఒక చెట్టు పెరగడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, 100 చెట్లని ఉత్తి పుణ్యానికి నరికేస్తున్నారంటే చాలా అంటే చాలా దారుణ విషయం. ఇలాంటి టైంలో విద్యార్థులు ఆందోళన చేస్తారు, తప్పే ఉందండి, కరెక్టే. ఒక నాశనం అవుతున్నారంటే ఎవరైనా వద్దని కోరుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ పట్టుకోండి మీరు నరికేసి కొట్టేసుకొని జైల్లో పడేస్తారంటే. సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా ఏంటంటే దయచేసి చెట్లని కాపాడదాం. ఎంత గవర్నమెంట్ ఎప్పుడైనా ఉండేది ప్రజల సేవ్ చేయడానికి, ఒక నాశనం అవుతుందని చెప్పేసి ఎవరు కూడా కోరుకోరు. గాయస్, ఈ వీడియో కూడా చాలామందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా అవసరం లేదు, కానీ ఈ విషయాన్ని 10 మంది తెలియజేయండి. ఎందుకంటే ప్రకృతిని కాపాడకపోతే ఇంకెవరు ఉండరు భయ్య. సపోర్ట్ ఏముంది, జస్ట్ షేరింగే, అంతకంటే ఇంకేం లేదు. జస్ట్ ఇష్యూ గురించి చెప్పండి, మాట్లాడండి, దీని గురించి వాయిస్ని రేజ్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలంటే ఇప్పుడున్న చెట్లని పర్యావరణ కాపాడుకుంటే మంచిది. లేదు ఇంకో కరోనా వస్తుంది సాంగనాకపోతాం అందరం కలిసి, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బైక్ పెట్టుకోవడానికైనా కారు పెట్టుకోవడానికి చెట్టు నీడ కావాలి, కానీ చెట్టు మాత్రం ఉండదు మనకి. ఇది జనాలు కావాల్సింది. ఇప్పటికైనా మేల్కొంటే బాగుంటుంది. ఇంకా అవ్వలేదు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని కనుక ముందుకు తీసుకెళ్ళేసి ఆపే విధంగా మనం ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.